రామ మందిరం ప్రారంభోత్సవంలో ప్రధానకర్తగా ప్రధాని మోదీ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి నేటి వరకు మోదీ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. మోదీ వ్యూహాలు రచిస్తే వాటిని పక్కాగా అమలు చేయడంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విజయవంతమయ్యారు. రామాలయం భూమి పూజ చేసినప్పటి నుంచి నేటి ప్రారంభోత్సవం వరకు యోగి ఆదిత్యనాథ్దే కీలక పాత్ర. రామ జన్మభూమి అంశం బీజేపీకి రాజకీయంగా ఎదగడంలో ఎంతో సహకరించింది. దశాబ్దాల కలైన రామ మందిరం నిర్మాణంలో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 1984 ఎన్నికల్లో బీజేపీ తొలిగా గెలిచింది 2 స్థానాలు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 414 సీట్లని గెలుచుకుంది. 1989లో పాలంపూర్లో అయోధ్య రామ మందిరం నిర్మాణానికి కట్టుబడి ఉంటామని బీజేపీ ప్రకటించింది. దీంతో అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 85 స్థానాలు దక్కించుకుంది. 1990లో అద్వానీ సోమనాథ్ ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభించారు. బీజేపీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఈ యాత్ర ఒక కీలక మలుపు. 1991లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 121 సీట్లని కైవసం చేసుకుంది. 1992లో బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగింది. 1996 ఎన్నికల్లో బీజేపీ 161 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ 2 వారాల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. 1998 ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లతో మరోసారి అతిపెద్ద పార్టీగా నిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినా ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1999, 2004 వరకు వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిన అయోధ్య కామన్ సివిల్ కోడ్ వంటి అంశాలని పక్కన పెట్టింది. మోదీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటన తర్వాత హిందుత్వం తిరిగి బీజేపీ ఎజెండాగా మారింది. 2014 ఎన్నికల్లో 282, 2019లో బీజేపీ 303 సీట్లు సాధించింది. 2024లో హ్యాట్రిక్ పైన మోదీ కురిపెట్టారు. కాశ్మీర్, అయోధ్య అంశాలకి మోదీ ప్రాధాన్యతనిచ్చారు. 2024 ఎన్నికల్లో 400 సీట్లతో హ్యాట్రిక్ విజయం సాధించాలి అనేది మోదీ లక్ష్యం. అందులో భాగంగానే రామ మందిరం అంశాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కొనసాగుతోంది. ఇక్కడ తెరపైన మోదీ ప్రధానంగా కనిపిస్తున్న భూమి పూజ నుంచి నేడు ప్రారంభోత్సవం వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ అన్నీ తానై ఈ కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకుంది మాత్రం యూపీ సీఎం యోగి. ఆహ్వానాలు, బందోబస్తు, భక్తులకు ఏర్పాట్లు, ఇలా ప్రతి అంశం తానే సమీక్షించారు. గతంలో ఏ ఆలయం ప్రారంభోత్సవానికి దక్కని ప్రచారం, ఈ స్థాయి ఆధ్యాత్మిక శోభకి కారణం స్థానిక యోగి ప్రభుత్వం. వివాదాలకి దూరంగా ఉంటూ మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో సీఎం యోగి కీలక పాత్ర పోషించారు.